హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి 2024లో రీసెంట్గానే వచ్చింది. బట్ చూసింది లేట్ అందులోకి రివ్యూ తెచ్చింది కూడా చాలా లేట్ అయింది. చూసిన 4 రోజులు అయింది. బట్ రివ్యూ మాత్రం వారం రోజుల తర్వాత అయితే వస్తుంది మీకు. అంటే సినిమా రిలీజ్కి చూసిన దానికి చాలా గ్యాప్ ఉంది, మళ్ళీ చూసిన దానికి రివ్యూ చేసిన దానికి ఇంకా చాలా గ్యాప్ ఉంది. బట్ ఈ వీడియోకి ఏమి పెద్ద వ్యూస్ రావని నాకు తెలుసు, బట్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. ఇది వచ్చేసి నాకు నచ్చింది మూవీ. డైరెక్టర్ వచ్చేసి శివ పలదొగు. డైరెక్షన్ బాగుంది. అండ్ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే, మనం మూర్తికి వచ్చేసి ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఆవిడ, 2 కూతుర్లు. ఇతను వచ్చేసి ఒక మ్యూజిక్ షాప్ ఉంటుంది. ఈ కాలంలో ఎవరు క్యాసెట్లు వాడుకోవట్లేదు కాబట్టి ఈ క్యాసెట్లు అయితే కొనుక్కోవడం మానేస్తారు. మ్యూజిక్ అదే ఆ షాప్కి వెళ్ళి కొనడం మానేస్తారు క్యాసెట్లు. అలాగే మూర్తి ఎలాగ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపాడు. అండ్ మధ్యలో చాందిని చౌదరి డీజే అవుదాం అనుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒప్పుకోదు. అండ్ మనోడికి ఎలా పరిచయం అయింది, తను డీజే ఎందుకు వచ్చింది అసలు ఈ మూవీలోకి, అంటే మ్యూజిక్ షాప్ మూర్తి కదా, షాపు మూర్తి, మ్యూజిక్ ఉండాలి, డీజే ఎందుకు వచ్చింది మధ్యలో, ఇదంతా మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఇంకా ఇంతకు మించి ఏం చెప్పకూడదు. చెప్తే మూవీ చూసినప్పుడు మీకు థ్రిల్ పోద్ది, అంటే మజా పోద్ది. అండ్ ఇది వచ్చేసి కామెడీ డ్రామా పరంగా అయితే వచ్చింది ఈ మూవీ మ్యూజిక్. అండ్ రన్ టైం 2 hours 7 minutes ఉంది. సెన్సార్ U/A అయితే ఉంది. క్యాస్ట్ వచ్చేసి అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, అండ్ దయానంద్ రెడ్డి, భానుచందర్, వీళ్ళ క్యాస్ట్ అయితే ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన రూల్స్లో వీళ్ళు బాగా చేశారు. నాకు నచ్చింది ఈ మూవీ ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో కొంచెం కొత్తగా ఫ్రెష్ కాన్సెప్ట్లో అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. ఖచ్చితంగా మీకు ఈ మూవీ థియేటర్లోనే చూడమని రికమెండ్ చేస్తాను. నాకు బాగా నచ్చింది నిజంగా పర్సనల్గా. రీసెంట్గా నేను చాలా సినిమాలు చూసాను, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. కొత్త వాళ్ళు చూస్తే మళ్ళీ చెప్తున్నా. హరం హర కానీ, యవం కానీ, సత్యభామ కానీ, మ్యూజిక్ షాప్ మూర్తి కానీ నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి. మంచిగా థియేటర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ కాకుండా మంచిగా చూసి వచ్చాను. నాకు నచ్చాయి నిజంగా. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఫ్యామిలీతో చూడండి ఈ సినిమా, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. అదైతే చెప్తా. వన్ టైం అని ఎందుకనంటే, నాకు వన్ టైం, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఒకసారి చూసి నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు. నేను ఇన్నిసార్లు చూడమని నేనైతే చెప్పను కాబట్టి ఇలా చెప్తున్నాను. అండ్ దీనికి ఇచ్చిన IMDb రేటింగ్ ఇవన్నీ మీకు అక్కర్లే, కానీ చెప్తున్నాను. IMDb రేటింగ్ వచ్చేసి 9 ఇచ్చారు 10కి. అండ్ ఫిలిం బీట్ వాళ్ళు వచ్చేసి 3 ఇచ్చారు 5కి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో 5కి 3 ఇచ్చారు. నేనైతే 10కి 9 ఇస్తాను ఈ మూవీకి. సినీ జోష్ వాళ్ళు కూడా 3 ఇచ్చారు 5కి. నాకైతే నచ్చింది మూవీ. ఖచ్చితంగా మూవీకి థియేటర్లోకి వెళ్ళి చూడమని చెప్తా. OTT వరకు వెయిట్ చేయకండి. ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లో చూడండి. ఇంకా ఎండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో చల్లగా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూసండి. ముఖ్యంగా చెప్పాలంటే నేను థియేటర్కి వెళ్తే పాప్కార్న్ కోసం మాత్రం వెళ్తా. అది ఎంత రేట్ అయినా సరే పర్లే, కానీ నేను పాప్కార్న్ తినే వెళ్తాను, అక్కడ బాగుంటాయి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.